90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నా కొడుకు ఎక్కడ ఉన్నా చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. పూజ చేసుకోవాలి బతుకుతాడు కానీ నాకు ఒక రోజైనా ముద్ద పెడతారు అంత మరి ఆశతో తీసుకుంటున్నాను. మీ అబ్బాయి కానీ ఈ వీడియో చూస్తుంటే ఒకసారి మా ద్వారా మీ అబ్బాయి ఎక్కడున్నా ఈ వీడియో ఒకవేళ చూస్తే ఒకసారి మాట్లాడండి. पूरी कर लेती बच्चे आवर पड़े तो बड़ी देसी का सिखाई से कर हम तो निकास बेटा तो दाढ़ी और तले का करते अच्छे पता है हैदराबाद पर तुम्हें బాధపడదమ్మా, దొరుకుతాడులే, బాధపడదు. పోలీసులు కూడా ఆల్రెడీ వెతుకుతున్నారు అంటున్నారు కాబట్టి చూద్దాం, బాధపడద్దు. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ అబ్బాయి నల్లబోతు గణేష్ అనేటువంటి 9th క్లాస్ చదువుతున్న ఈ అబ్బాయి, ఆ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి, ఈ వీడియో చూసే వాళ్ళకి ఎక్కడైనా కనిపిస్తే మీరు వెంటనే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. వెంటనే ఈ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్లోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థి అక్కడ తోటి విద్యార్థితో గొడవ పడ్డాడు. చిన్నపాటి ఘర్షణ జరిగింది. అయితే ఈ ఘర్షణ వల్ల భయపడో లేదంటే వేరే కారణమో తెలియదు కానీ ఆ విద్యార్థి గత 5 రోజుల నుంచి కనిపించడం లేదు. తప్పించుకు పారిపోయాడా లేదంటే వేరే ఇతర కారణాలు ఉన్నాయా? వారి తల్లిదండ్రులు సుమన్ టీవీని ఆశ్రయించారు. సుమన్ టీవీ కార్యాలయానికి వచ్చారు. ఎలా అయినా సరే మా అబ్బాయి కనిపించే విధంగా ఒక వీడియో చేయండి, ఒక ఇంటర్వ్యూ చేయండి అంటూ కూడా కోరారు. సో ప్రస్తుతం వారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఏంటో కారణాలు తెలుసుకుందాం. ఏం జరిగింది అసలు ఏంటి? మా అబ్బాయి మంచి క్లాస్ స్టూడెంట్ సార్. అయితే వాడు స్పోర్ట్ అకాడమీలో ఈయన గురుకులలో వచ్చింది సార్. ఈయనకి కోచింగ్ రాము సారు అక్కడక్కడ కోచింగ్ లో వస్తే నేషనల్ అవార్డు కూడా వచ్చినాయి సార్. వాడికి నేషనల్ 1 కిలో బరువు. ఏం పేరు సార్ వాడి పేరు? అయితే చిన్న పిల్లగాడు చిన్న ప్రాబ్లం 50 రూపీస్తో వాళ్ళకి గొడవ వచ్చిందట హాస్టల్లో. అయితే వాడు కొట్టిండట సార్. ఇక్కడ చిన్న దెబ్బ తగిలిందట. అయితే వీడు తోటి ఫ్రెండ్స్లు వచ్చి ఆంగడ్రా గొడవ కవర్ చేసి ఇక పడుకోబెట్టారు. అయితే మళ్ళీ లేచి వెనక సైడ్ బ్యాక్ సైడ్ నుంచి బయటికి వెళ్ళాడు సార్. బయటికి వెళ్తే ఆటో కూడా ఎక్కించుకొని అటు తీసుకెళ్ళాడు సార్. ఇక ఆటో మైదీపట్నం దాకా వచ్చింది సార్. ముంబై హైవే దాకా వచ్చింది సార్ ఆటో. ఇక ఆటో అక్కడ నుంచి ఏం దొరకట్లేదు సార్. ఆటో దాకా మేమే పోలీస్ కంప్లైంట్ ఇస్తే సార్ ఆ పోలీసు వాళ్ళు కూడా వస్తున్నారు. ఒక 2 పోలీసులు పంపిస్తున్నారు సార్ మా వెనకాల. మేము చెప్పినట్టు వాళ్ళు వీడియో తీపిస్తున్నారు. ఇక రేపు వద్దాం, రేపు చూద్దాం, రోజు చూద్దాం అని అట్లే ఇక వెళ్ళిపోతున్నారు సార్. ఇక ఎన్ని రోజులు అయింది? ఇప్పటికి 5 days అయింది సార్. ఇక 5 రోజులు అయింది. ఇక రోజుకి ఒక 2 మంది 2 పంపిస్తున్నారు మా వెనకాల. ఒక వీడియో తీపిస్తున్నారు, ఒక 2 వీడియో చూపిస్తున్నారు. ప్లస్ టైం అయిపోతుంది వెళ్ళిపోతున్నారు. అంటే వీడియో తీయించడం అంటే ఏంటి? ఆటోలు ఉంటాయి కదా సార్ రోడ్డు మీద సీసీ కెమెరాలు, చెక్ చేస్తున్నారు 2 చోట్ల. ఇక టైం అయిపోతుంది వెళ్ళిపోతున్నారు సార్. ఇక రేపు చూద్దాం. ఇక మీ వాడే ఫోన్ చేస్తాడు. మీ వాడికి ఏమైనా లవర్లు ఉన్నారు, ఏమేమో వాడే ఫోన్ చేస్తారని యాక్షన్ తీసుకోవట్లేదు సార్ మా మీద. ఇక 5 days అయింది కేసు పెట్టి సార్. ఇక అంటే ఈ అబ్బాయికి ఇంకొక అబ్బాయికి గొడవ జరిగింది సార్. ఇద్దరు కొట్టుకున్నారు. కొట్టినాడు సార్ బాగానే. మీ అబ్బాయి వేరే అబ్బాయిని కొట్టాడు? మా అబ్బాయి కొట్టలేదు సార్, ఆ అబ్బాయి కొట్టిండు. ఆ అబ్బాయి మీ అబ్బాయిని కొట్టాడు? మా అబ్బాయిని కొట్టినాడు సార్. ఆ తర్వాత ఏం జరిగింది? వెంటనే గొడవ జరిగిన వెంటనే హాస్టల్లో వార్డెన్ లేడు సార్. ఆ వార్డెన్ లేడు. ఈయన కోచింగ్ కూడా ఇంటికి వెళ్ళిపోయింది సార్. దానికి పట్టించుకోలేదు, ఎవరు లేరు సార్. ఆయన ఆ స్థితిలో ఇక ఎటు పోయిండో ఆయనకి ఇక మైండ్ ఖరాబ్ అయ్యి ఎటు పోయిండో మా తెలియట్లేదు సార్. ఎక్కడ? హైదరాబాద్ లోని ఏ స్కూలు? హైదరాబాద్ లో నేట్పేట్ శాల సార్. షేక్పేట శాల గురుకుల స్పోర్ట్స్ అకాడమీ సార్. గురుకుల పాఠశాల స్పోర్ట్స్ అకాడమీలో సార్. దొరకట్లేదు సార్. 5 days అయింది. 9th క్లాస్ చదువుతున్నాడు. ఎప్పటి నుంచి చదువుతున్నాడు అక్కడ? 2 years అయింది సార్. 2 సంవత్సరాలు అయింది అక్కడ జాయిన్ అయ్యి 2 years అయింది సార్. 2 years భువనగిరిలో ఉన్నాడు సార్. బ్యాక్ 2 years భువనగిరిలో. అక్కడ వేరే హాస్టల్లో ఉన్నాడు. అక్కడ వేరే హాస్టల్లో అక్కడ కూడా స్పోర్ట్స్ అకాడమీలో చేస్తాడు సార్. అక్కడ కూడా. ఓకే. అంటే ఏం ఆడతాడు అబ్బాయి? ఏ గేమ్ ఆడతాడు? జూడో సార్. జూడో ఆడతాడు సార్. జూడో ఆడతాడు. చదువుకుంటూ అక్కడ గురుకుల పాఠశాల జూడో ఆడుకుంటాను మళ్ళీ చదువుకుంటాడు సార్. ఓకే. చదువుకుంటూ అక్కడ స్పోర్ట్స్ అకాడమీలో నేర్చుకుంటున్నాడు, జూడో ఆడుతున్నాడు. కోచింగ్ రాము సార్ వెంటనే ఉంటాడు సార్. 4 సంవత్సరాల నుంచి ఆయన వెంటనే ఉంటుండు. ఆయనతోనే తిరుగుతుండే ఎక్కువసేపు. ఆయనతోనే ఉంటుండే ఎక్కువసేపు. ఇక సారు 8 to 9 కల్లా వెళ్ళిపోతారంట. లేకనే ఆయన వాచ్మెన్ అంత పట్టించుకోవట్లేదు సార్. ఆడ ఎవరు పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు. 5 days అయింది సార్. ఎన్ని గంటలప్పుడు తప్పిపోయింది? 9:24 సార్. నైట్ 9:24 తప్పిపోయాడు సార్. ఇక ముంబై హైవే దాకా మేము ఆటో క్యాచ్ చేసాం సార్. పోలీసు వాళ్ళు వచ్చి 2 పంపించారు. అక్కడ దాకా క్యాచ్ చేస్తే ఇక దొరకట్లేదు సార్. ఇక అసలు సెల్ ఫోన్ గానీ ఏమైనా ఉందమ్మా మీ అబ్బాయి దగ్గర? ఏం లేదు. మీకేదన్నా ఫోన్ చేయడం గానీ ఏమైనా చేశాడా? అసలు ఏమి చేయట్లేదు. మా అందరి నెంబర్ అబ్బాయి కొట్టినప్పుడు
200 ఫోన్ పే కొట్టించుకొని వెళ్ళిపోయాడు అంతే సార్. సార్ ఇక అప్పటి నుంచి నా ఫోన్ కాలేదు ఏమి లేదు సార్ ఆ, ఇప్పుడు మిమ్మల్ని డబ్బులు అడిగాడు, డబ్బులు అడిగి ఒక 200 రూపాయలు కావాలని ఫోన్ పే ఫోన్ చేయించుకున్నాడు. పే చేయించుకొని అడుక్కొని ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు సార్. మీరు అడగలేదు ఎందుకురా ఏంటి అని అడగలేదా? మేము అడగలేదు సార్, ఎప్పుడైనా కొట్టించుకుంటాడు సర్లే ఏదైనా అవసరమేమో అనుకున్నారు. సబ్బులకి కావాలమ్మా అన్నప్పుడు కొట్టినాం సార్. ఉమ్, అయితే 200 తీసుకొని ఆటో వెళ్ళిపోయాడు సార్. ఉమ్, ఆ ఆటో నెంబర్ దొరకట్లేదు, నా పిల్లగాడు ఇప్పుడు 4 రోజుల నుంచి దొరకట్లేదు సార్. ఉమ్. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇవాళ చూద్దాం రేపు చూద్దామమ్మా, ఇవాళ దొరుకుతారు లేని కొడుకు రేపు దొరుకుతారు లేని కొడుకు అని చెప్తున్నారు సార్. ఎవరైనా అమ్మాయిని తీసుకెళ్ళిండేమో, ఎవరు మీ రిలాన్స్లో గొడవ పడ్డారప్పుడు ఎవరైనా తీసుకెళ్లారేమో అని చెప్తున్నారు సార్. నా కొడుకు ఇప్పుడు హాస్టల్లో మీ అబ్బాయి ఒక్కడు మాత్రమే కనిపించట్లేదు, కనిపించట్లేదు సార్. మిగతా వాళ్ళందరూ ఉన్నారు. అందరూ ఉన్నారు సార్. ఇప్పుడు మీ ఊర్లో ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా మిస్ అయింది ఎవరు లేరు, ఎవరు లేరు. మీ అబ్బాయి ఒక్కడే మిస్ అయ్యాడు. మా అబ్బాయి ఒక్కడే మిస్ అయ్యాడు సార్, నా ఒక్కడే కొడుకు. ఉమ్. ఎందుకు తప్పయ్యాడు లేకపోతే పారిపోయాడు అనుకుంటున్నారు మీరు? అసలు మాకు ఆటో మీద నమ్మకం ఉంది సార్. మా పిల్లగాడు ఎప్పుడైనా హైదరాబాద్ ఒక్కడే వస్తాడు, ఒక్కడే పోతాడు సార్. ఉమ్. ఇప్పుడు ఒక్కొక్కసారి మేము తోలటానికి వస్తాం సార్. అసలు మీ అనుమానం ఏంటి అంటే అబ్బాయి భయపడిపోయి ఏదన్నా పారిపోయాడా, కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తాడని నమ్మకం ఉందా, లేదంటే వేరే ఏదన్నా? నమ్మకం లేదు సార్. ఆటో ఏదైనా చేసిండేమో, చంపేసిండేమో, ఏడైనా కిడ్నాప్ చేసిండేమో. నా కొడుకు ఏడు ఉంటే నాకు ఫోన్ చేస్తాడు అదే సార్, అదే బాధ. ఒక్కలైనా ఫోన్ చేస్తాడు కాదు, రోజు చేస్తాడు నాకు, సాయంత్రం పొద్దున్న చేస్తాడు నా కొడుకు. ఉమ్. ఇప్పుడు నా కొడుకు పోలీస్ స్టేషన్ లో పోతే సిఐ సార్ నాకు ఎక్కడ కన్ఫర్మ్ అయినా నాకు చెప్పాలంటే మా దగ్గర 1 గంట కూర్చుంటారు పోలీసు వాళ్ళు. అక్కడ హాస్టల్లో 1 గంట కూర్చుంటారు, రోడ్డు మీద 1 గంట కూడా అట్లా మాట్లాడతారు. టైం అయిపోయిందమ్మా, రేపు దొరుకుతారులే నీ కొడుకు, ఎల్లుండి దొరుకుతారులే నీ కొడుకు అని చెప్తున్నారు సార్ నాకు. మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా తీసారా? ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఎక్కడ దాకా వెళ్ళాడో తీసారా? మేమే తీపించినాం సార్. 2 రోజులు వాళ్ళు వెనకాల మేము పోలీస్ స్టేషన్ పోతేనే వాళ్ళు వస్తున్నారు సార్. అయితే వాళ్ళు సొంతంగా వచ్చి అయితే తీయలేదు సార్. సార్ ఏ పోలీస్ స్టేషన్ అది? ఫిలిం నగర్ పోలీస్ స్టేషనా? నా కొడుకు ఎక్కడ ఉన్నా చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. పూజ చేసుకోవాలి బతుకుతాడు కానీ నాకు ఒక రోజు అయినా ముద్ద పెడతారు అంతమంది ఆశతో డిస్ట్రిబ్యూటీకి వచ్చినాను. పోలీసు వాళ్ళు పట్టుకున్న వాళ్ళు అయితే తెలిసిన వాళ్ళు వాళ్ళని ఇవాళ పట్టుకుంటారు, ఎవరు రేపు పట్టుకుంటారు. ఇవాళ నుంచి 4 రోజులు అయింది సార్. జాడ అనేది దొరకట్లేదు. అదే సీసీ కెమెరాకి చూస్తున్నారు కానీ వేరే సీసీ కెమెరా అయితే చూడట్లేదు సార్. మేము అన్ని ఇంప్రెషన్ ఇచ్చినాం, అన్ని సెల్లులో ఇచ్చినాం, అన్ని టీవీలో ఇచ్చినాం, అన్ని చోట్ల ఇచ్చినాం. నీ కొడుకు దొరుకుతాడు అందరు చెప్తారు, నాకు ఫోన్ చేసి అని చెప్తున్నారు సార్, కానీ ఎవరు ఫోన్ చేయట్లేదు సార్. నాకు గతంలో ఎప్పుడన్నా ఈ విధంగా అలిగి వెళ్ళిపోవడం కానీ పారిపోవడం కానీ ఏమన్నా జరిగింది, చేశాడా? అలా పారిపోతే ఎవరితోన్నా గొడవ పడినప్పుడు అలిగి వెళ్ళిపోవడం కానీ అట్లా ఏమన్నా చేస్తున్నాడా చిన్నప్పటి నుంచి? ఇది ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ టైం సార్. బాగా చదువుతాడా? చదువులో అంతలోకన్నా చదువుతాడు, కొంచెం తక్కువ చదువుతాడు కానీ గేమ్స్ లో బాగా ఆడతాడు, బాగా ఆడతాడు, మంచిగానే ఉంటాడు. సో అక్కడ అకాడమీ ఉందని అక్కడ జాయిన్ చేశారు, అక్కడ జూడో అకాడమీ ఉందని చెప్పని అక్కడ గురుకుల పాఠశాలలో జాయిన్ చేశారు. సార్ నేను ఖమ్మంలో జాయిన్ చేసినాను. అయితే ఖమ్మం సార్లు తీసుకెళ్లారు ఇక్కడ ఆడటానికి. అయితే అక్కడ వచ్చిండట, అక్కడ నుంచి భువనగిరి పంపించారు, భువనగిరి నుంచి ఇప్పుడు ఇక్కడ పంపించారు సార్. సో మంచి గేమ్ లో బాగా ఆడతాడు కాబట్టి మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పని అక్కడి నుంచి ఇప్పుడు ఖమ్మం నుంచి నల్గొండ నుంచి ఇప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇక్కడంటే స్పోర్ట్స్ అకాడమీ ఉందని. ఎంతమంది పిల్లలు మీకు? ఈ అబ్బాయి ఒక్కడే కొడుకు. మీ వారు ఏం చేస్తుంటారు? మీ ఆయన వ్యవసాయం పని చేస్తారు. ఇప్పుడు ఒకవేళ నిజంగా భయపడి వెళ్ళిపోతే 2 రోజుల తర్వాతైనా మీకు కాల్ చేస్తాడా? రోజు చేస్తాడు మీకు? 2 సార్లు చేస్తాడు. అసలు మీ అనుమానం అయితే కిడ్నాప్ ఏమన్నా చేస్తుంటారేమో, లేదంటే ఏదైనా అఘాయిత్యం చేస్తుంటారేమో ఎవరన్నా అని డౌట్. అదే డౌట్ ఉంది సార్. నా కొడుకు ఉన్నా కూడా ఇంటికాడ వచ్చి. ఫోన్ ఉందా అబ్బాయి దగ్గర? ఫోన్ లేదు. ఒకవేళ నిజంగా భయపడి అంటే అక్కడ గొడవ జరిగింది కదా, మీ అబ్బాయితో పాటు వేరే అబ్బాయికి గొడవ జరిగింది కదా, ఘర్షణ జరిగింది కదా, అందుకని ఎవరన్నా అంటారేమో, టీచర్స్ లేకపోతే వార్డెన్స్ ఏమన్నా తిడతారేమో భయంతో ఏమన్నా వెళ్ళిపోయి ఉండొచ్చు. కొన్ని రోజుల తర్వాత వద్దాంలే అంతా సర్దుమణిగాక అనుకో ఉండొచ్చు. ఒకవేళ అదే జరిగితే మీ అబ్బాయి కానీ ఈ వీడియో చూస్తుంటే ఒకసారి మా ద్వారా మీ అబ్బాయి ఎక్కడున్నా ఈ వీడియో ఒకవేళ చూస్తే ఒకసారి మాట్లాడండి.
पुलिस स्टेशन చుట్టూ పరితు सीसी कैमरा ढूंढ रही तू कतरा तिंडी गैस बेटा तू वीडियो देखती मनी काल फोन करे से बेटा उन्हीं कर लेती बजा बोल पड़ी तुम बड़ी दी सीखा सिखाई से घर तो नहीं गैस बेटा तू दाढ़ी और अंदर को एक अच्छा पता है हैदराबाद पर तुम्हें ये वीडियो देख लेती घर अपना क्या बेटा तू मन फोन ती कर बेटा लाड मासी वाला ती कर मन नहीं करती निमला मासी आता था अपना मासी हमसे फैमिली आता था बेटा तो ढूंढना 4 दाड़े हरी बेटा मैं तो गाय भाड़ी को देखकर नहीं हम रोज तो देखो नहीं खेती को लड़ाई मार ले अगर साथ में मत गोसा घर होती बेटा तू ठीक है तो ये को हाथ कुली में मंची का पाड़ू तो एकड़ो बेटा छी तुम्हारा वीडियो कते दांत को तो देखसी मन फोन करे बेटा तो ये काल फोन करे 4 दाड़ा तैयारी खाओ तार काड़ा गोसा करो हरी तू బాధపడదమ్మా దొరుకుతాడులే బాధపడదు పోలీసులు కూడా ఆల్రెడీ వెతుకుతున్నారు అంటున్నారు కాబట్టి చూద్దాం బాధపడద్దు సో ఇది ఈ కుటుంబం ఆవేదన నిజంగా చాలా బాధ కలిగిస్తుంది ఒకగానొక కుమారుడు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రయోజకుడు అవుతాడనే ఉద్దేశంతో ఖమ్మం జిల్లా సొంత ఊరైనప్పటికి కూడా హైదరాబాద్కు పంపించారు జూడో గేమ్లో మంచి నిష్ణాతుడు అవుతాడు బాగా ఆడతాడు మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ పంపించాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే అబ్బాయితో గొడవపడి భయపడి బయటకు వెళ్ళి ఉంటాడు అయితే అబ్బాయి మీద వెళ్ళే క్రమంలో ఎవరైనా కిడ్నాప్ కానీ లేదా ఏదైనా అఘాయిత్యం చేస్తుంటారనేటువంటి అనుమానం ఉంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చాం కానీ పోలీసులు రోజు వస్తున్నారు అనుకున్న స్థాయిలో వాళ్ళు వెతకడం లేదనేటువంటి బాధను కూడా వీరు వ్యక్తం చేస్తున్నారు ఆ తల్లి ఆవేదన ఒక్కగానొక్క కుమారుడు ఎంతో అల్లారు ముద్దుగా ఎంతో ప్రేమగా పెంచుకున్నాం మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకున్నాం కానీ ఇలా తప్పిపోతాడని అనుకోలేదని ఆమె కన్నీటి పర్యంతం అవుతున్నారు సో ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ అబ్బాయి నల్లబోతు గణేష్ అనేటువంటి 9th క్లాస్ చదువుతున్న ఈ అబ్బాయి ఆ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి ఈ వీడియో చూసే వాళ్ళకి ఎక్కడైనా కనిపిస్తే మీరు వెంటనే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయండి వెంటనే ఈ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వండి థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.